రేషన్ బియ్యం తూకంలో గోల్మాల్. ఆహార భద్రత కార్డుదారులకు నెల పంపిణీ చేసే రేషన్ బియ్యం తూకంలో తేడాలు చోటు చేసుకుంటున్నాయి. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం తోటపల్లి గ్రామంలో రేషన్ డీలర్ తూకం మిషన్ పై గోనె బస్తా వేసి 500 గ్రాములు తీయడం జరుగుతుందని, 50 కేజీల బస్తాలో 46 కేజీల బియ్యం ఉంటున్నాయని, అందుకనే తూకం మిషన్ పైన వేస్తున్నానని, ప్రతి నెల ఈ విధంగానే చూస్తున్నానంటూ డీలర్ బకాయిస్తున్నాడని, పేద ప్రజలకు అందించాల్సిన ప్రజా పంపిణీ బియ్యం కోతలకు గురవుతున్నా పట్టించుకుని అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులు, పలు గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దానికి ఎంత వస్తుంది అంటున్నాం, ప్లాస్టిక్ సంచికి ఎంత వస్తుంది, దానికి పెట్టిరు కదా, దీనికి ఎందుకు పెట్టిరు అంటున్నాం. మళ్ళీ ఆ తూకానికి ప్లాస్టిక్ రాకూడదు అని చెప్పి, ప్లాస్టిక్ అయితే అల్గా ఉంటుంది, దాని తూకానికి సరిపోదు. మాకు గని బ్యాగ్ తక్కువ వస్తుంది. ఎంత వస్తుంది ఈ బ్యాగ్? ఎంత ఉంటుంది బియ్యం? ఒక బ్యాగ్ 50 కిలోలు రాలి, ఒక దానికి 48, 49, 50 అట్లా స్టార్టేజ్ వస్తుంది. 48 అంటే 2 కిలోలు లాస్ అయ్యారు. మాకు లాస్ అవుతున్నాం కాబట్టి అది ప్లాస్టిక్ వచ్చినప్పుడు అది పెడుతున్నాం. ఇప్పుడు 5 కిలోలు లాస్ అయిపోయింది. అట్లా గుణ సంచులతో ఇచ్చినప్పుడు ఏమో, ప్లాస్టిక్ వేసినప్పుడు వేస్తాం. నువ్వైతే ఇది వేయకూడదు. మాకు కూడా ఒక షార్టేజ్ వస్తుంది అన్నది బస్తాలు. ఈసారి షార్టేజ్ వచ్చినా ఎప్పుడు అట్లనే ఎప్పుడు షార్టేజ్ మాకు బస్తాలు ఎప్పుడు వేస్తారా అట్లా? మీరు ప్రతి సంవత్సరం అది ప్రతి నెల మేము చెప్తూనే ఉన్నాం, మాకు బస్తాలు తక్కువ వస్తున్నాయని చెప్పి కూడా చెప్తాం. మాకు కూడా వేయింగ్ ఇస్తలేరు. మాకు బస్తాలు బస్తా మీరు ఎప్పుడు వేస్తారా? ప్రతి నెల వేసేది ప్లాస్టిక్ ఉంటే వేస్తాం. గన్నికి ఇది దానికి గోన బస్తా, గోన బస్తా ప్లాస్టిక్ పెట్టినప్పుడు వేస్తాము. ఈ బస్తా పెట్టినప్పుడు వేయారా? ఎందుకంటే ఆ బ్యాగ్ బస్తాలతో వస్తుంది కాబట్టి మేము వేయము. మాకు తరువు రాదు అప్పుడు ఆ బస్తాలతో. దానికి ఇంకా ఇది అర్ధ కిలో ఉంటుందా ఈ బ్యాగ్? ఇప్పుడు ఉండడానికి బస్ వేసుకోం. ఏమంటున్నా, గన్ని బ్యాగ్ తో చూస్తే ప్లాస్టిక్ పెడితే బ్యాగ్ ఇస్తాం. లేకపోతే చెప్పాలి, నువ్వు గవర్నమెంట్ చెప్పాలి, ఇట్లా ఇస్తుంది. ఇప్పుడు నువ్వు ఎంఆర్ఓ చెప్పినట్టే అంటున్నావు. ఎంఆర్ఓ సార్కి మేము మొరాయించుకున్నాము. బస్తా ఏమని ఎవరు చెప్పారు నీకు? ఈ బస్తా ఏమని ఎవరు చెప్పారు? మేము షార్టేజ్ మరి ఎట్లా తరువు తీసుకోవాలన్నా వీళ్ళతోనే తీసుకున్నావు లబ్ధిదారులు. మరి ఎవరికి మునుగుతాం చెప్పండి? లబ్ధిదారులను తీసుకుంటున్నావు. అట్లా కాదన్నా, మాకు షార్టేజ్ వచ్చింది ఎక్కడ చేయాలి మేము చెప్పండి. మీరే 50 అంటే 50 నాకు సరే 50 కిలోలు వాళ్ళకి 50 నాకు తూకం బరాబర్ ఇస్తే నేను ఈయన చేస్తే మీరు సరిపోలేదని చెప్పు. సరిపోలేదు. ఇప్పుడు అది గవర్నమెంట్ వచ్చింది, ఇంట్లోకి వెళ్ళి చేసావు కదా. నేను ఒకటే 18 కిలోలు ఇవ్వాలి, 17 కిలోలు. అన్నా ఇప్పుడు నేను ఒకటి మీకు మొత్తం ఇచ్చిందాక ఒక కింటాలు తరగొచ్చినాను, 3 కింటాలు ఎవరికి ఇవ్వాలి? లాస్ట్ ఇప్పుడు 50 మంది ఉన్నారు మన దగ్గర. కింటాలు షార్ట్ వచ్చింది, ఇద్దరికి తరగొచ్చింది, ఇద్దరికి ఎవరు ఇవ్వాలి? నువ్వు చెప్పాలి, పైకి చెప్పాలి. నువ్వు తక్కువ వేసేది ఎందుకు అట్లా? ఏడే ఇస్తలేదు, నువ్వే ఇస్తున్నావు. ఎవరు చెప్తారు? వాళ్ళు షార్టేజ్ వచ్చిందంటే ఒప్పుకోరు కదా, గవర్నమెంట్ ఒప్పుకుంటుందా? గవర్నమెంట్ ఇప్పుడు రాలేదని చెప్తే వాళ్ళు ఎవరు చెప్తారు? మీరు ఒకటి మీరు ఏమంటున్నారు, మీరు వచ్చిన కాడికి వాళ్ళకి బరాబర్ 18 కిలోలు మీరు నెట్ జోకేయమంటారు కదా. షార్టేజ్ వస్తుంది మాకు, ఒక్కొక్క బస్తాల కిలో 2 కిలోలు షార్టేజ్ వస్తుంది. అట్లాంటప్పుడు 3-4 క్వింటాలు షార్టేజ్. ఇప్పుడు మనకు 3 నెలల పూట కాబట్టి 8 క్వింటాలు షార్టేజ్ వస్తుంది. ఒక 10 మందికి షార్టేజ్ వస్తుంది. 10 మంది షార్టేజ్ వస్తుంది కదా, నువ్వు ఎవరికి చెప్తావు? నువ్వు గవర్నమెంట్ కే చెప్పాల్సింది. మరి ఎవరు నేను అడిగేది? ఎవరు? గవర్నమెంట్ అడుగుతుంది. ఏమని అడుగుతుంది? వాళ్ళే అడుగుతారు. సార్ మీరు ఏమైనా కంప్లైంట్ రైజ్ చేసి వాళ్ళు అడుగుతారు, ఎట్లా ఇచ్చినావు అని చెప్తారు. సార్ ఇది పరిస్థితి నేను చెప్తాను. నువ్వు ఉన్నది ఉన్నట్టు చెప్తావు కదా, అంతే ఉన్నది ఉన్నట్టు చెప్తారు. వాళ్ళు చూసుకుంటారు కదా, నీకెందుకు బాధ? మళ్ళీ తరుగు